విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమందికి చాలా ఈగో అనేది బై బర్త్ నుంచి ఉంటుంది. అసలు ఈగో అంటేనే వాళ్ళంటేనే ఈగో అన్నట్టు ఉంటుంటారు. ఎవరిది వినరు, వాళ్ళదే అని అంటుంటారు, పై చేయని అంటుంటారు. ఈగో అనేది లైఫ్ లో ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎలాంటి ఈగోస్ ఉండకూడదు అండ్ ఎలాంటి ఈగోస్ ఉండాలి? అసలు ఈగో అనేది నాశనం చేస్తుందండి. ఓకే, మనకు భాగవతంలో ఒక స్టోరీ వస్తుంది. సనక్, సనందన్, సనత్ కుమార్ 4 బ్రహ్మ మానస పుత్రులు అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా 5 years ఏజ్ లోనే ఉంటారు. సో వాళ్ళు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుందాము అని వైకుంఠానికి వెళ్తారు. సో వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి, అంటే 7 doors ఉంటాయి. సో ఒక్కొక్క డోర్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అన్ని డోర్స్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతే ఒక డోర్ దగ్గర వాళ్ళని ఆపేస్తారు. ఎవరు? జయ, విజయ అని 2 దూతులు ఆపేస్తారు అనమాట. అప్పుడు అక్కడ ఏం చెప్తారు మనకంటే, కామము జయించడం ప్రాక్టీస్ చేస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద ఇవన్నీ క్రాస్ చేసుకొని రావచ్చు మీరు, కానీ లాస్ట్ డోర్ ఇస్ అహంకారము, నేను అన్నది. అక్కడ వాళ్ళని ఆపేయంగానే వాళ్ళు ఏమంటారు అంటే, మీరు వైకుంఠంలో స్వామివారి దగ్గరుండి మీరు బట్టలేంటి ఇలా వేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల లాగా ఉంటారు, అవధూతుల వేషంలో ఉంటారు, అంటే మామూలు వస్త్రాలు వేసుకొని చిన్న వస్త్రాలు ధరించి ఇలా ఉంటే మీరేంటి ఇక్కడికి వచ్చారో, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటారన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా దేహాన్ని చూసి, బట్టల్ని చూసి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు ఒక మనిషికి, ఇదేనా నువ్వు స్వామివారి దూతుడు, అసలు దూతుడుగా ఉండే నీ అంటే నీ లక్షణం ఇలా ఉండాలా, లేదు నువ్వు ఒక అసురుడుగా మారతావు అని వాళ్ళిద్దరిని శపించారన్నమాట. ఎందుకు అలాగా అంటే, వెన్ యు ఆర్ డివోటీ ఆఫ్ గాడ్, మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం వచ్చిందంటే నువ్వు అసురుడివే, నువ్వు ఎవరికి పుట్టావో అన్నది కాదు. నీలో అహంకారం ఉంది, నేను అని వచ్చింది అనుకోండి, అక్కడ అట్లాంటి వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారన్నమాట. నా వైఫ్, నా అమ్మ, నా పిల్లలు, నా దేశం, ఇంకేముండదు వాళ్ళకు. నాకేం కావాలన్నది ఉంటుంది. మన పురాణాల్లో కూడా చూస్తే అట్లాంటి వాళ్ళని అసురులు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రావణ మనం చూసామనుకోండి, రావణ వాజ్ సన్ ఆఫ్ విశ్రవ ముని, అంటే ఒక ఋషికి కొడుకు, 3 పిల్లలు వాళ్లకు. ఆ తల్లి రాక్షసి, కానీ ఆయనలో ఎంత అహంకారం అంటే నేను చెప్పింది జరగాలి. ఆయన సీతమ్మంత తల్లిని తీసుకెళ్ళినప్పుడు సొంతం భార్య చెప్తుందనమాట, మా భార్య తప్పు చేస్తున్నారండి మీరు అంటే వినడు, నేను చెప్పింది నిజం. తమ్ముడు చెప్తాడు, మామయ్య చెప్తాడు, ఎంతమంది చెప్పినా కూడా వాడు వినడు. ఎందుకు అంటే ఫైనల్లీ ఏమైంది? హి వాజ్ బీయింగ్ కిల్డ్. అదే ఆయన మాట విన్నారనుకోండి, శత్రువు కూడా, రాముడు కూడా ఆయన వచ్చేసి ఏకంగా చంపేశారు అన్నది జరగలేదు. చాలా మందికి తెలియంది, మొదటి రోజు రావణ యుద్ధం జరుగుతుంది, అప్పుడు రావణాసురుడు ఓడిపోతాడనమాట. రాముడు కుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్, కానీ చంపలేదు. అక్కడ ఏమంటారు అంటే, రావణ తప్పు చేస్తున్నావు, తెలుసుకో, ఎప్పటికీ కూడా తప్పు చేశాను, క్షమాపణ అడిగి సీతమ్మ తల్లిని నువ్వు రిటర్న్ చేసేసే, నేను వదిలేసి వెళ్ళిపోతా అంటారు నీ రాజ్యాన్ని. ఆయన వినడు. ఎందుకు? ఈగో. ఒక మనిషికి ఈగో ఎలాంటిది అంటే కళ్ళు కప్పేస్తుంది అనమాట. మంచి కనిపించదు, చెడు కనిపించదు, నేను అన్న భావన వస్తుంది. సో ఏ రకమైన ఈగో వచ్చింది అనుకోండి, నేను అంటే ఏంటిది, ఆ డబ్బు కానివ్వండి, నీ హోదా కానివ్వండి, దేని గురించి నేను అని వచ్చిందంటే వాళ్ళకి ఏది కనిపించదు. ఈగో ఆల్వేస్ ఈజ్ హార్మ్ఫుల్, చెడే చేస్తుంది. ఈగో ఉండకూడదు. అలాంటి వాళ్ళని మన దాంట్లో అసురులు అన్నారనమాట. చాలా మంది అసురులు అంటే అదే చెప్తున్నాను కదండి, మన స్టోరీస్, సీరియల్స్ చూసి, ఓల్డ్ అంటే మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కూడా చూసి అసురులు అంటే 2 కొమ్ములు ఉంటాయి, గట్టిగా నవ్వుతారు, ఎత్తుగా ఉంటారు, నల్లగా ఉంటారు అనుకుంటారు. బట్ అవన్నీ జస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే ఒక కలర్ లో చూపించాలి అంటే నల్లగా ఉన్నది అసురుడు అంటే కలర్ లో చూపించడము. సో డిఫరెంట్ పోర్ట్రే చేశారు. కానీ మన పురాణాల్లో కనుక చూస్తే మనము చూడండి, కృష్ణుడు అత్త కొడుకే శిశుపాలుడు, హీ వాజ్ అ దైత్య. ఎందుకన్నా అసురుడు ఎందుకన్నాడు? కృష్ణుడు గనక క్షత్రియుడు అయితే తన అత్త కొడుకుని కూడా క్షత్రియ అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? ఎందుకు అసురుడు అన్నాడు? బికాస్ ఆఫ్ యువర్ క్వాలిటీస్. మీరు ఎవరికి పుట్టారు అన్నది కాదు, మీలో అహంకారం వచ్చింది, కామం, క్రోధం, లోభం, ఇతరులకు చెడు చేయాలన్న భావన వచ్చిందంటే దెన్ యువర్ అసుర. అది మనకు చెప్తున్నారు అనమాట. సో ఈగో అన్నది ఆల్వేస్ ఈజ్ హార్మ్ఫుల్, మీ జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది అన్నదే మన పురాణాల్లో ఎన్నో కథలు వస్తాయి.